హలో గైస్, నేను మీ అను. ఈరోజు మీ ముందుకి మరో వీడియోతో వచ్చేసానండి. మీకు ఒక ఆలయం గురించి పరిచయం చేస్తాను టుడే. ఇదేం ఆలయమో మీకు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారు మీరు. శంకు చక్ర నామాలు ఉన్నాయి కదా, అదే అండి మన వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. ఈ ఆలయం అయితే మహబూబాబాద్ జిల్లా, మన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్లు అనే గ్రామ శివారులో నిర్మించారండి. ఇది రీసెంట్గా నిర్మించారు. ఈ టెంపుల్ గురించి దాదాపు ఎవరికి తెలియదు. చూడండి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఒక భక్తుడు ₹1,00,00,000 విరాళంగా ఇచ్చి ఈ టెంపుల్ని నిర్మించారంట. చూడండి, మేమైతే సాటర్డే ఈవినింగ్ వెళ్ళాం ఫ్యామిలీతో. అచ్చం పాలరాతితో నిర్మించిన టెంపుల్ లాగే ఉంటుందండి. టెంపుల్లోకి ఎంటర్ కాగానే మనకి ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం అయితే చాలా హైట్లో ఉందండి. ఇలా చూడండి, టెంపుల్ అంతా ఇలా మనకి వెళ్ళగానే రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి వారి టెంపుల్, చిన్న గుడి. ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారు రైట్ సైడ్లో. ఇక్కడ దర్శనం చేసుకున్నాక కొంచెం ముందుకు వెళ్ళాను. ఇలా ముందుకు వెళ్ళినప్పుడు మనకి ఆ ధ్వజస్తంభం ముందు శ్రీవారి పాదాలు ఉన్నాయండి. శ్రీవారి పాదాలని దర్శనం చేసుకొని చూడండి, ఇక్కడ తీసుకొని మనం కుంకుమ ధరించాను. మనం ఏ టెంపుల్కైనా వెళ్ళినా కుంకుమ ధరిస్తాం కదా, మన ఆచారం అది. కుంకుమ ధరించిన తర్వాత ధ్వజస్తంభాన్ని కూడా మొక్కుకున్నామండి. అలా ఒక ప్రదక్షిణ చేయాలని. చూడండి, ముందు భక్తులైతే ఇలా కూర్చున్నారు. ఈవినింగ్ టైంలో పూజారి అందరికీ కంకణాలు ఇస్తున్నాడండి. ఇలా చూడండి, ఒక ప్రదక్షిణ చేయడానికి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. టెంపుల్ అయితే వెనుక సైడ్ కూడా చాలా డిజైన్తో చాలా బాగా నిర్మించారు. నరసింహస్వామి విగ్రహం ఉంది వెనకాల. ఆ టెంపుల్ వెనకాల కూడా అక్కడ దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయండి. ఈవినింగ్ లైటింగ్లో పాలరాతితో నిర్మించిన టెంపుల్ లాగే ఉందండి అచ్చం. చూడండి, ఇది స్వామివారి ఆలయ ప్రాంగణం. ఇదంతా మనం ఆలయంలోకి మండపం దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ అటువైపు ఇటువైపు ఇరువైపుల మెట్లు, ముందు కూడా మెట్లు నిర్మించారు. చూడండి, ఇక్కడ ఏనుగు విగ్రహాలను మెట్లకి ఇరువైపులా ప్రతిష్ఠించారు. చాలా చక్కగా ఉన్నాయి కదా. ఏనుగు బొమ్మ, ఐరావతం ఏనుగు అంటారు కదా, అలానే అనిపించింది నాకు. చూడండి, ఇలా ఆలయ ప్రాంగణం అంతా చాలా పెద్దగా ప్రశాంతంగా ఉందండి. ఎంతమంది భక్తులు వచ్చినా కూర్చునేలా ఉంది. ఇది స్వామివారికి ఫ్రంట్ మెట్లు. చూడండి, ఇలా ఈ ఆలయం అంతా ఎంతో ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి. నేనైతే 2 టైమ్స్ వెళ్ళాను. ఇందులో స్వామివారి పద్మావతి, గోదాదేవి అమ్మవార్ల సమేతంగా స్వామివారిని ప్రతిష్ఠించారు. మధ్యలో స్వామివారిని, ఎడమవైపు గోదాదేవి అమ్మవారిని, కుడివైపు పద్మావతి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఇది విగ్రహం గోదాదేవి అమ్మవారు. ఆలయ మండపంలో ఒక హుండీ పెట్టారు, అది హుండీ అండి. చూడండి, భక్తులు పూలు పళ్ళు అన్నీ సమర్పించారు. ఇప్పుడు చూడండి, స్వామివారి దర్శనం చేసుకోండి అందరూ. నాకైతే తిరుపతిలో ఎలా ఉందో అలానే అనిపించిందండి. చాలా చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టెంపుల్కి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.